good all the time. దేవుడు మంచివాడు, ఎల్లప్పుడూ మంచివాడు. Amen. Let's all say God is good and He's good all the time. అందరు చెప్దాము, దేవుడు మంచివాడు, చాలా చాలా మంచివాడు. దేవుడు మంచివాడు, చాలా చాలా మంచివాడు. Hallelujah. Amen. You know, many times when we want to receive something from God, చాలా సార్లు దేవుని దగ్గర నుండి మనం ఏదైనా ఆశిస్తున్నప్పుడు we get disappointed that God is not answering our prayers. మనం చేసే ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వట్లేదని నిరాశపడుతూ ఉంటాము. But we need to focus on what God is all the time. కానీ దేవుడు ఏమై ఉన్నాడో దానిపైన మనం దృష్టిని ఎప్పుడూ నిలుపుతూ God ఉండాలి. is a God who never changes. మన దేవుడు మారని దేవుడు. He's a God of love. ఆయన ప్రేమమయుడై ఉన్నాడు. God of compassion. ఆయన ఆదరణకర్తగా ఉంటున్నాడు. He's a God who loves us all the time. ఆయన ఎప్పుడు కూడా నిరంతరం మనల్ని ప్రేమిస్తూనే ఉంటున్నాడు. His nature never changes. ఆయన స్వభావం ఎప్పుడు కూడా మారిపోదు. We need to learn to understand the true nature of God. దేవుని యొక్క నిజమైన స్వభావాన్ని మనం అర్థం చేసుకోవడానికి That is ప్రయత్నించాలి. when we receive what God has for us. అప్పుడే మనము దేవుడు మన కొరకు దాచించినవన్నీ కూడా పొందుకోగలుగుతాము. I mean, sometimes we think that God is holding something from me. చాలా సార్లు దేవుడు మన నుంచి దాచిపెడుతున్నాడని మనం అనుకుంటాము. Maybe Sandeep, you can sit down. You can sit down and talk to them. Yeah. Yeah. So maybe sometime you think that the Lord is holding something from you, and there's something that's not happening in my life. చాలా సార్లు మనం ఆలోచిస్తుంటాం, దేవుడు మనకి ఇవ్వకుండా ఏదో దాచిపెడుతున్నాడు కాబట్టి మన జీవితంలో మేలుకరమైన జరగట్లేదని. But Bible says God is love. కానీ వాక్యం చెప్తుంది దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. The enemy has changed the image and the nature of God. అయితే శత్రువు దేవుని యొక్క స్వభావాన్ని స్వరూప్యాన్ని పూర్తిగా మార్చి He చూపిస్తుంది. has put a lot of wrong things in our mind. మన తలంపులన్నీ కూడా వేరు విషయాలతో నింపివేసి ఉన్నాడు. So Bible says in 1 John chapter 4 that God is love. మొదటి యోహాను 4:18 దేవుడు ప్రేమమయుడని అక్కడ రాయబడి ఉన్నది. When you see who is God and what God can do, He can only do and flow through love. దేవుడు ఏమై ఉన్నాడు మనం చూస్తున్నప్పుడు ఆయన కేవలం ప్రేమ స్వరూపై ఉన్నాడు. ఆయన ప్రేమలోనే కార్యాలు జరిగిస్తున్నాడు. John 3:16 is a very pivotal scripture in the Bible. యోహాను 3:16 మన బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన వాక్యము. We all know that scripture. ఆ వాక్యం అందరికి తెలిసిందే కదా. For God so loved the world that He gave His Son. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని None should perish but have everlasting life. తన అద్వితీయ కుమారునికి లోపల ఎవరు కూడా నశింపకుండా ఉండునట్లు లోకమునకు పంపినాడు. ఎందుకంటే దేవుడు లోకాన్ని అంతగా ప్రేమించాడు. He sent His Son to us. ఆయన తన అద్వితీయ కుమారుని మన కొరకు పంపి ఉన్నాడు. But many times we think, Lord, why bad is happening to me? కానీ చాలా సార్లు అడుగుతూ ఉంటాం, దేవుని నా జీవితంలో అంత చెడు ఎందుకు కనబడుతుందని. Lord, if you are good, if you are love, why is bad happening to me? నువ్వు ప్రేమ స్వరూపై ఉన్నప్పుడు, నువ్వు మంచివాడుగా ఉన్నప్పుడు నేనెందుకు చెడును అనుభవిస్తున్నాను జీవితంలో అని అడుగుతాము. The enemy has tried to really misguide us and put us in darkness. శత్రువు మనల్ని తప్పుదారి పట్టించి మనల్ని అంధకారం ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. He's still doing it today. ఇప్పటికీ అది చేస్తూనే ఉంటున్నాడు. But when you know who your God is and what He can do in your life, you will never go back lacking anything in your life. మీ దేవుడు ఎవరై ఉన్నారో మీరు గుర్తెరిగితే మీరు మీ జీవితంలో ఎటువంటి కొరత లేకుండా జీవించగలుగుతూ ఉంటారు. I want to give you a message of hope. ఈ రోజు మీకు అందరికి నిరీక్షణ కలిగించే ఒక వాక్యము A message that can really help us to receive from the goodness of God. ఈ సందేశము దేవుని యొక్క మంచిలో నుండి మనము శ్రేష్టమైన పొందుకోవడానికి సహాయపడుతూ ఉంది. Amen. We just sang a song, నీ వంటి వాడు ఎవరు లేరు. There is none like you, Lord. ఇప్పుడే మనం పాట పాడుకున్నాం, నీ వంటి వారు ఒక్కరునూ లేరు ప్రభువా. Bible says in James chapter 1, every good and perfect gift comes from above. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ప్రతి శ్రేష్టమైన ఇవి పరలోకమందున్న తండ్రి యొద్ద నుండి కలుగుతున్నామని వాక్యం చెప్తుంది. Acts chapter 10 verses 38 says, God anointed Jesus of Nazareth. He went about doing good and healing all that were oppressed of the devil. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 38వ వాక్యం చూసుకున్నట్టయితే దేవుడు యేసయ్యని ఆయన పరిశుద్ధాత్మతోటి అభిషేకించున్నాడు కాబట్టి ఆయన అనగబడిన వారి ప్రతి ఒక్కరిని ఆయన విడుదల కలుగ చేస్తూ స్వస్థత కలుగ చేస్తూ ఉన్నాడని చెప్తుంది. Bible says he went about doing good. అది యేసయ్య ఆయన మంచి చేస్తూ వెళ్ళాడని చెప్తూ ఉంది. God always wants to do good in our life.
దేవుడు మన జీవితాల్లో మనకు మేలు చేయాలని చూస్తూ ఉంటాడు. God did not spare his son so that he can change our lives forever. మన జీవితాలు మార్చడానికి కోసము దేవుడు తన ఒక్కగానొక్క కుమారుని కూడా వదిలిపెట్టలేదు. Hallelujah. So when you understand who God is and what God can do, we can receive our healing in our lives. దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఏమి చేయగలడో మనం అర్థం చేసుకుంటే మన జీవితంలో మనం స్వస్థతను Only పొందుకోగలుగుతున్నాం. good is with God, so only goodness can come in our lives. దేవుని యొద్ద కేవలం మంచి మాత్రమే ఉంది కాబట్టి మన జీవితంలో కూడా మంచినే పొందుకుంటాం What మనము. he has is what he will give us. ఆయన దగ్గర ఏదైతే కలిగి ఉన్నాడో దానినే మనకు ఆయన పంచుతూ His ఉన్నాడు. nature is love. He can only give love to us. ఆయన ప్రేమ స్వరూపి అయిన స్వభావం కలిగిన వాడు ప్రేమను మాత్రమే But పంచుకోగలడు. when we see the Old Testament, many people died in the wrath of God. అయితే పాత నిబంధనలో మనం చూసినప్పుడు దేవుని యొక్క క్రోధానికి అనేకులు బలి అయిపోయినట్టు గమనిస్తూ ఉంటాము. It was not, because Jesus didn't come and fulfill what he was called to fulfill. There was a ఎందుకంటే time where Jesus had to come and fulfill what he had to fulfill. పాత నిబంధన కాలంలో అప్పటికి యేసు ప్రభువు భూమిపైకి వచ్చి తను చేయవలసిన కార్యం నెరవేర్చలేదు కాబట్టి There was law given to people and they had to follow the law. అప్పటికి ధర్మశాస్త్రం మాత్రమే వారి మీద ఏలుబడి చేస్తుంది కాబట్టి వారు దాన్ని పాటించవలసి But ఉన్నారు. today we are people of new covenant. అయితే మనం ఇప్పుడు క్రొత్త నిబంధనకు సంబంధించిన వారము. God is the same yesterday, today and forever. దేవుడు మాత్రము నిన్న నేడు రేపు కూడా ఏకరీతిగా His ఉన్నవాడు. nature, his character never changes. ఆయన స్వభావము గాని ఆయన గుణలక్షణాలు గాని మారిపోవు. When we see Jesus, we see who God the Father is in our life. యేసుక్రీస్తును మనం చూడగలిగితే మనం దేవుడు ఏమై ఉన్నాడో కూడా చూడగలుగుతున్నాము. Bible says Jesus is the express image of God the Father. తండ్రి అయిన దేవుని యొక్క స్వరూపము క్రీస్తులో మనం చూస్తున్నాం మన So వాక్యం చెప్తుంది. Acts 10:38 says Jesus went about healing everyone and doing good to people. అపొస్తలుల కార్యం 10:38లో చేస్తే దేవుడు ఆయనకు తోడై ఉండెను గనక యేసు మేలు చేయొచ్చు అపవచ్చేత పీడింపబడిన వారిని స్వస్థపరచు సంచరించుచుండెను అని Today the చెప్తుంది. same God wants to do good in our lives. ఈ రోజు అదే దేవుడు మన జీవితాల్లో మేలు చేయాలని ఆశపడుతున్నాడు. And today I want to focus on that one subject. ఈ అంశం మీదనే ఈ రోజు నేను దృష్టి పెట్టాలనుకుంటున్నాను. If you have to receive anything from God, you need to know how good God is in your life. మీరు దేవుని యొద్ద నుండి ఏదైనా పొందుకోవాలని ఆశపడినట్టయితే దేవుడు ఎంత మంచివాడో మీరు గుర్తెరగాలి. We think because we have done something wrong, God is allowing these things to happen in my life. చాలాసార్లు మనం చేసిన తప్పులను బట్టి దేవుడు మన జీవితంలో ఈ చెడు వాటిని అన్నిటిని పంపిస్తూ ఉన్నాడు అనుకుంటూ ఉంటాము. But that is not the nature of God. కానీ దేవుని స్వభావం అది కాదు. Amen. When we understand how God's grace works in our lives, we can receive what God gives us. దేవుని కృప మన జీవితాల్లో ఏ విధంగా పనిచేస్తుందో అర్థం చేసుకోగలిగితే దేవుడు మనకి ఇవ్వాలనుకున్నవన్నీ కూడా పొందుకోగలుగుతాము. We need to set our affection on the goodness of God. మనము మన దృష్టిని అంతా కూడా దేవుని యొక్క మంచితనం పైననే ఉంచాలని ప్రయత్నం When చేయాలి. we know that God is good and only good comes from Him, when we seek Him, we are not afraid. దేవుడు మంచివాడు, ఆయన నుంచి కేవలం మంచినే పొందుకుంటామని తెలిసినప్పుడు మనం ఆయన చూసి ఎప్పుడు కూడా భయపడము. We will not run away from Him. ఆయన నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేయము. We will not hide from Him. ఆయన నుంచి మనం దాచిపెట్టుకోవడానికి ప్రయత్నం So చేయము. why did Adam and Eve hide themselves? ఆదాము హవ్వలు వారు దేవుని నుంచి కనపడకుండా ఎందుకు Because they ate the దాచుకున్నారు? fruit and they thought that they sin against God. వారు ఆ తినకూడని ఫలం తిన్నందుకు దేవుని ఎదుట పాపం చేసామని భయపడ్డారు. But God was still there protecting them. కానీ దేవుడు అప్పుడు కూడా వాళ్ళని కాపాడడానికే ప్రయత్నం He చేస్తున్నాడు. clothed them because their eyes were open. He clothed them from their nakedness. వారి దిగంబరత్వంను కప్పివేయడానికి దేవునికి వారికి వస్త్రములను కలుగజేసి ఉన్నాడు. He didn't leave them alone there. వారిని ఒంటరిగా వదిలివేయలేదు. But God redeemed the mankind by sending His Son, Lord Jesus Christ. తన కుమారుని యేసుక్రీస్తు ద్వారా మనల్ని అందరినీ కూడా ఆయన నిరపరాధులుగా నిర్ణయించున్నాడు. So the grace of God is always available for us. దేవుని కృప మనకి ఎల్లప్పుడూ మనకు అనుకూలంగా మన పక్షంగానే ఉన్నది. Today I want you to come to a place where we receive from the grace of God. మీరు దేవుని కృపను పొందుకునే ఒక చోటికి రావాలని నేను ఈ రోజు ఆశపడుతున్నాను. So I want to open a couple of scriptures and show from the book of Romans to you. రోమ పత్రికలోని కొన్ని లేఖనాలను మనం చదువుకొని ఈ వాక్యం Romans తెలుసుకుందాం. chapter 5, రోమ పత్రిక 5వ అధ్యాయము verse number 1. మొదటి వచనము. Therefore, being justified by faith, we have peace with God through our Lord Jesus Christ. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి We ఉన్నాము. are justified by faith. మనం విశ్వాస మూలంగా నీతిమంతులుగా తీర్చబడ్డాము. Hallelujah. So when we believe in Jesus, God sets us free.
మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మనకు విడుదల కలుగ How చేస్తున్నాడు. does He work His salvation plan in our lives? ఆయన తన రక్షణ కార్యమును మన జీవితంలో Through His Son, Lord పరిచయిస్తున్నాడు. Jesus Christ. ఆయన తన కుమారుని ద్వారా కలుగజేస్తూ ఉన్నాడు. Hallelujah. Therefore, we being justified by faith. We only come and put faith in what Jesus has done. కాబట్టి విశ్వాసం మూలంగా మనం నీతిమంతులుగా తీర్చు మనం చేయగలిగేది ఒకటే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే. Amen. We have to trust and believe in the goodness of God. దేవుని యొక్క మంచితనం పైన నమ్మకం ఉంచి విశ్వసించాలి. Look at verse number 2. రెండవ వచనం మనం చూసుకుందాం. By whom we have access by faith into the grace where we stand and rejoice in hope for the glory of God. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. Hallelujah. Amen. We have access because of the grace of God. దేవుని కృపను బట్టే మనకు ప్రవేశము కలుగుతూ ఉంది. And we rejoice in the hope for the glory of God. దేవుని మహిమ నిమిత్తము ఆ నిరీక్షణను బట్టి మనము అతిశయపడుతున్నాము, Look at verse number 3 ఆనందిస్తున్నాము. now it says, మూడవ వచనం గమనించుకుందాము. and not only so, but we glory in tribulation also, knowing that tribulation worketh patience. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగచేయనని ఎరిగి శ్రమలయందు And in అతిశయపడుతున్నాము. patience experience, and experience hope, and hope maketh not ashamed. Verse number 5. ఐదవ వచనం, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, Because the love of God is shed abroad in our hearts by the Holy Spirit which is given to us. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. Hallelujah. So God has given us His Holy Spirit in us so that He can show us His love for us. దేవుడు తన పరిశుద్ధాత్మను మన యందు మనకు కలుగజేసి ఉన్నాడు, తన ప్రేమను మనకు నిరూపించుకోవడానికి. Hallelujah. Amen. When we see, when we understand how much God loves us, we receive what He wants to give us. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం అర్థం చేసుకోగలిగితే ఆయన మనకి ఎంతగా ఇవ్వాలనుకున్న దాన్ని అంతా కూడా పొందుకోగలుగుతాము. Hallelujah. When you don't understand how much God loves you, you can't receive anything from Him. దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకోలేకపోతే ఆయన ఇవ్వాలనుకున్నది ఏది కూడా You will పొందుకోలేము. not see any barriers in your life when you see the goodness of God and the love of God. మీరు దేవుని ప్రేమను, ఆయన మంచితనాన్ని మీ జీవితంలో కనుక చూస్తే మీ జీవితంలో ఎటువంటి అడ్డంకులను మీరు When గమనించలేరు. you put faith in what Christ has done, you will see how God's power can change your life. యేసుక్రీస్తునందు మీరు విశ్వాసము నిలిపిన ఎడల దేవుని యొక్క శక్తి మీ జీవితాన్ని ఎంత గొప్పగా మారుస్తుందో మీరు So it అనుభవిస్తారు. says, God has put the love of God is shed abroad in our hearts by the Holy Spirit which is given to us. ఇక్కడ చెప్పబడుతుంది మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. Hallelujah. And next verse says, for when we were yet without strength, in due time Christ died for the ungodly. ఆరో వచనం, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు When చనిపోయాను. we had no strength, Christ died for us. మనం బలహీనులుగా ఉన్నప్పుడు, బలం లేనప్పుడు క్రీస్తు మన కొరకు చనిపోయాడు. When we had no meaning in our life, when we were rejected by people, Christ died for us. ఇతరుల చేత తిరస్కరింపబడినప్పుడు, మన జీవితంలో ఎటువంటి అర్థం లేనప్పుడు క్రీస్తు మన కొరకు చనిపోయాడు. Amen. It's not that we did something good that Jesus came to save us. We were all have sinned, Bible says, and fallen short of the goodness of God. మనం చేసిన మంచి కొరకు యేసయ్య వచ్చి మన కొరకు చనిపోలేదండి. వాక్యం చెప్తుంది ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను Verse పొందలేకపోతున్నారు. number 7 says, ఏడవ వచనము, for scarcely a righteous man will one die, yet peradventure a good man for someone even dare to die. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవా. But God commendeth His love towards us, that while we were sinners, Christ died for us. అయితే దేవుడు మన ఎడలతో ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు I చనిపోయాను. want you to understand this verse. ఏమర్థమవుతుంది ఈ వాక్యం బట్టి? When we were sinners, Christ died for us. మనం పాపులుగా ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. When we were nothing, Christ died for us. మనం ఏమి కానప్పుడే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. When we were weak, Christ died for us. మనం బలహీనులుగా ఉన్నప్పుడు క్రీస్తు మన When కొరకు we were చనిపోయాడు. far away, Christ gave His life for us. మనం ఈ దేవునికి దూరంగా ఉన్నప్పుడు యేసు తన ప్రాణాన్ని మన Are కొరకు you understanding అర్పించాడు. what I'm saying? నేను So we were చెప్పదలుచుకుంది very అర్థం far అవుతుంది. from God. We were not close to God, and God sent His Son so that you will not perish but have everlasting life. మనము ఎంతో దూరంగా దేవుని వైపు ఉన్నప్పటికీ కూడా దేవుడు మనం నశించిపోకుండా
నిత్య జీవం ఇవ్వడానికి So తన here కుమారుని Bible says పంపించున్నాడు. that when we were not doing anything good in our life, when we are in sin, when we were in our weaknesses, Jesus came to shed his love for us. వాక్యం చెప్పేది ఏంటంటే మన జీవితంలో ఎటువంటి మంచి లేనప్పుడు, మనం పాపంలో జీవిస్తూ ఉన్నప్పుడు, మనం బలహీనంగా ఉన్నప్పుడు యేసు క్రీస్తు తన రక్త ప్రోక్షణ ద్వారా మనల్ని రక్షించడానికి వచ్చి ఉన్నాడని. Many times we think, this is our human nature, we think that because I'm doing something wrong, I'm not doing right, all these bad things are happening to me. సాధారణంగా మనుషులు ఆలోచించేది ఏంటంటే నేను చేస్తున్న తప్పులను బట్టి నా జీవితంలో ఈ చెడునంతా అనుభవిస్తున్నాను Maybe I made అనుకుంటారు. wrong choices, maybe that is true, we make a lot of wrong choices. మన తప్పుడు నిర్ణయాలను బట్టి అనుభవిస్తున్నాం. అది సత్యమే కావచ్చు, కొన్నిసార్లు And తప్పుడు we go నిర్ణయాలు very far తీసుకుంటాం. away from God. మనం ఆ విధంగా దేవునికి ఎంతో దూరంగా But తొలగిపోతూ here ఉంటాం. Bible says in our weakness God loves us. కానీ వాక్యం చెప్తుంది ఏంటంటే మన బలహీనతలోనే దేవుడు మనల్ని When we were ప్రేమిస్తున్నాడు. far from God, Jesus came and loved us. మనం దేవునికి ఎంత దూరంగా వెళ్ళిపోయినప్పుడు యేసు మన కొరకు వచ్చి చనిపోయి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. We had no connection with God, but Jesus came to give his life for us. దేవునితో మనకి ఎటువంటి సంబంధం లేనప్పుడు కూడా యేసుక్రీస్తు వచ్చి తన ప్రాణమును మన కొరకు Then ఇచ్చినాడు. Bible says, verse number 9 is so powerful. Much more than being justified by his blood, we shall be saved from the wrath through him. 9వ వచనము, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. Much more. ఇంకా ఎక్కువగా, మరింతగా. So this word says like this. I want you to understand. Give me 2 minutes, I'll explain. 2 క్షణాల్లో ఇది మీకు అర్థం చేయించిన ప్రయత్నం చేస్తాను. When we didn't know God, we trusted Jesus and we gave our life to Jesus. Jesus saved us. మనకు దేవుడు ఎవరు తెలియనప్పుడు ఆయన మీద, యేసయ్య మీద విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మనం రక్షించి తన ప్రాణం ఇచ్చినాడు. Faith in Jesus. మనం యేసునందు విశ్వాసం నిలిపి ఉన్నాము. And then Jesus saved our life. అప్పుడు యేసయ్య మన జీవితములను కాపాడి ఉన్నాడు. And the power of salvation started working in our life. అప్పుడు రక్షణ యొక్క శక్తి మన జీవితంలో పనిచేయడం ఆరంభించింది. So when we were sinners, Jesus loved us. మనం పాపులుగా ఉన్నప్పుడే యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు. Now it says in verse number 9, much more మరి than this ఇంతగా being justified now by his blood. ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత, That means it says, when you give your life to Jesus, how much more will he not do good in your life? మీ జీవితాలను యేసయ్యకి సమర్పించినప్పుడు ఇంకెంత ఎక్కువగా ఆయన మంచిని మీ జీవితాల్లో When you are చేస్తాడు. far from him, ఆయనకు దూరంగా ఉన్నప్పుడే he saved your life. ఆయన మీ జీవితాలను కాపాడి Now you ఉన్నాడు, trust in రక్షించున్నాడు. ఇప్పుడు మీరు ఆయన యందు నమ్మిక You put your ఉంచినారు. life in his hands. మీ జీవితాలని ఆయన చేతిలో You ask ఉంచినారు. God to save you from all your sins. మీ పాపములన్నిటి నుండి ఆయన రక్షించమని Now ఆయన you are అడుగుతున్నారు. committing your life to him. మీ జీవితాలను ఆయనకు The సమర్పించుకుంటున్నారు. Bible says much more the power of grace will work in your life. మరి ఎంతో ఎక్కువగా దేవుని కృప మీ జీవితంలో పనిచేస్తుందని వాక్యం When we చెప్తుంది. were enemies, we were reconciled to God. Verse number 10. ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము సమాధాన Much పరచబడిన, more being reconciled, we shall be saved by his life. సమాధాన పరచబడవారమై ఆయన జీవించ చేత మరి నిశ్చయంగా రక్షింపబడదు. Hallelujah. If we were enemies, God loved us. మన శత్రువులుగా ఉన్నప్పుడే దేవుడు ప్రేమిస్తున్నాడు. అర్థమవుతుందమ్మా నేనేం చెప్తున్నా? కొంచెం డీప్ అయిపోయిందా? When we were enemies, God loved us. మనం శత్రువులుగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని మనమందరం ప్రేమిస్తున్నాడు. దేవుని పిల్లలు కాదండి. We were all not the children of God. Bible says, we were children of darkness. ఆ బైబిల్ చెప్తుంది మనం దేవుని పిల్లం కాదు, అంధకార That means సంబంధమైన in our పిల్లలమని. spirit we were dead. అంటే మనము మన ఆత్మలో We మృతులమై were ఉన్నాము. born with the spirit of Adam. మనము ఆదాము యొక్క ఆత్మ కలిగి The ఉన్నాము. spirit of death was reigning us. మరణపు ఆత్మ మన జీవితాలను The ఏలుబడి spirit చేస్తూ of ఉండేది. curse was working in our life. శాపగ్రస్తమైన ఆత్మ మన The జీవితాల్లో spirit of sickness పనిచేయసాగింది. was working in our life. రోగము కలిగించే ఆత్మ మన జీవితంలో The చేస్తుంది. power of poverty was working in our life. పేదరికము కలిగించే శక్తి మన జీవితంలో But పనిచేయసాగింది. God, through his son Lord Jesus Christ, broke that curse by bringing Jesus into our lives. కానీ ప్రభు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఆ శాపమును విరిచి ఆయన ద్వారా మనకు రక్షణ కలిగచేస్తున్నాడు. Cross broke the power of sin in our lives. సిలువ మన జీవితాల్లో ఉన్న పాపపు శక్తిని So విరిచివేస్తుంది. that is the reason, if you have to receive anything good in your life, the first step is through the gift of salvation. కాబట్టి మీ జీవితంలో శ్రేష్టమైనది ఏది పొందుకోవాలన్న మొట్టమొదటి మెట్టు రక్షణను పొందుకోవడము. The first step that you say is you put your faith in what Christ has done for you. మనం చేయవలసిన మొట్టమొదటి పని క్రీస్తు మన కొరకు చేసిన దాని యందు విశ్వాసం So when I నిలపడము. give my life to God, Bible says
if when you were enemies, God sent His Son to save you, how much more when you give your life to Jesus, He will in fact work greater things in your life. మరి శత్రువులుగా ఉన్నప్పుడు దేవుడు తన కుమారుని మన కొరకు ఇచ్చినప్పుడు ఇప్పుడు మరి ఎంత ఎక్కువగా ఆయన మనకి ఇవన్నీ ఇవ్వగలుగుతాడని చెప్తూ ఉన్నది Are you వాక్యం. understanding what I'm saying? మనం దేవుడి నుంచి we were very far from God. మనం దేవునికి ఎంతో దూరంగా వెళ్ళిపోయి ఉన్నాము. Through Jesus we came into the presence of God. కానీ యేసుక్రీస్తు ద్వారా దేవుని సన్నిధిలోకి చేర్చబడి ఉన్నాము. Now you are under His umbrella. ఇప్పుడు మనం ఆయన గొడుగు కిందికి The వచ్చినాము. umbrella of His grace. ఆయన కృప అనే ఈ గొడుగు కింద మనం చేర్చబడ్డాము. You know, brother was sharing his testimony. సహోదరుడు తన సాక్ష్యాన్ని పంచుకున్నాడు. You know, when the doctor said, "How did you come to hospital? You were supposed to, be seriously ill." ఆయనని నువ్వు హాస్పిటల్కి వెళ్ళవచ్చావు, నువ్వు చాలా కష్టంగా చాలా రోగంలో You ఉన్నావు were in అన్నారు. a dangerous situation. నువ్వు చాలా అపాయకరమైన పరిస్థితిలో ఉన్నావు The అన్నారు. grace of God changed his life. కానీ దేవుని కృప ఆయన జీవితాన్ని The truth that మార్చేసింది. he knew set him free. ఆయన తెలుసుకున్న సత్యం ఆయనకు విడుదల That కలగచేసింది. God is good and He is always willing to heal us. దేవుడు మంచివాడు, ఎల్లప్పుడు మనకు స్వస్థత So, my కలగచేవాడు dear brothers and అనేది. sisters, I want to tell you, కాబట్టి సహోదరులను you should never చెప్పాలనుకుంటున్నాను, lose hope in your life. మీరు మీ జీవితంలో నిరీక్షణను ఎప్పుడు We కోల్పోకూడదు. might going through a dark phase in our lives. మన జీవితంలో చీకటి పరిస్థితుల్లో వెళ్ళవచ్చు. We might have stepped into wrong things in our life. మనం తప్పుడు కార్యాల్లో మనం అడుగు పెట్టి We ఉండవచ్చు. might be thinking, Lord, I'm not reading the Bible, I'm not worshipping like others, మనం ఆలోచిస్తూ ఉండవచ్చు, నేను వాక్యం చెప్పట్లేదు, వాక్యం చదవట్లేదు, ఆరాధన I'm చేయట్లేదు not అని. righteous like other people. ఇతరులాగా నేను నీతిమంతుడని My కాదనుకోవచ్చు. life is very far away from you. నీకు చాలా దూరంగా నా జీవితం That is ఉన్నది the reason అనుకోవచ్చు. I'm seeing all these bad happening to me. కాబట్టి ఈ చెడు అంతా కూడా నా జీవితంలో అనుభవిస్తున్నాను But అనుకోవచ్చు. Bible says God has not forsaken you. కానీ ఈ వాక్యం చెప్తుంది, దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. Bible says He never leaves us nor forsakes us. ఆయన నిన్ను ఎన్నడు విడువడు A ఎడబాయడని mother వాక్యం can చెప్తుంది. forget her son, తల్లి తన పిల్లలను మర్చునేమో, but God will never forget us. కానీ నిన్ను మరవనని దేవుడు Much చెప్తున్నాడు. more God is willing to work in our life. దేవుడు మరి ఎంతో ఎక్కువ మన జీవితాల్లో This కార్యములు is the చేయదలుచుకున్నాడు. power of God's grace and love upon your life. దేవుని ప్రేమ, దేవుని కృప యొక్క శక్తి ఇది మన We are saved జీవితంలో by చూడు. grace through faith, not by our works. మనము విశ్వాస మూలముగా కృప ద్వారానే రక్షింపబడి ఉన్నాం, మన క్రియలను బట్టి కాదు. We cannot come to God's presence with our works. మన క్రియల చేత మనం దేవుని సన్నిధిలో ఎప్పుడు చేరుకోలేము. There were two people who went into the temple, who came to the temple of God, and Jesus says that. యేసయ్య చెప్తున్నాడు, దేవాలయంలోనికి ఇద్దరు వ్యక్తులు వచ్చి One ఉన్నారని. is called a Pharisee and a tax collector. ఒకరు పరిసేయరు, ఒకరు సుంకరి. One came inside the temple, the Pharisee, he is a holy man. ఒకడు ధైర్యంగా లోపలికి వచ్చాడు, పరిశుద్ధుడుగా. But a tax collector, a sinner, is standing outside the temple because he is a sinner, he can't enter the presence of God. ఆ సుంకరి మాత్రం తను పాపిని అని గ్రహించి తను లోపలికి వెళ్ళడానికి కూడా He's భయపడుతున్నాడు. beating his chest and he's saying, God, I'm a sinner, how can I be forgiven? నేను పాపిని అని రొమ్ము కొట్టుకుంటూ ఎలా క్షమించబడతాను అని అడుగుతున్నాడు. This Pharisee was saying, I fast, I tithe, I do all my I live a holy life, I read the things, so you have to bless me, God. పరిసేయుడు అంటున్నాడు, నేను ఉపవాసం ఉంటాను, ప్రార్థనలు చేస్తూ ఉంటాను, పరిశుద్ధమైన జీవితం జీవిస్తాను, నువ్వు నన్ను దీవించాలి దేవా అని అంటూ ఉన్నాడు. Many are like Pharisees in our lives. మన జీవితాల్లో కూడా ఇటువంటి పరిశీలన అనేకులను చూస్తూ ఉంటాము. We think that God will bless us because of our good works. మనం చేస్తున్న మంచి కార్యాలను బట్టి దేవుడు మనకు దీవెనలు I'm not కలగచేస్తాడు saying అనుకుంటాం. that we should not do good works. మనం మంచి పనులు చేయదని చెప్పట్లేదు. But many times we boast in our own righteousness and think that God will bless us for our righteousness. మన నీతి యందు మన అతిశయపడి దేవుడు మన నీతిని బట్టి మనల్ని దీవిస్తూ ఉంటాడని చాలాసార్లు Because I'm అనుకుంటూ ఉంటాం. fasting, this sickness will go from me. నేను ఉపవాసం ఉంటే ఈ రోగం నాకు తొలగిపోతుంది అనుకుంటాము. When I pray for 10 hours, this sickness will go away from me. 10 గంటలు నేను కష్టపడి ప్రార్థన చేస్తే రోగం పోతుంది అనుకుంటారు. If I don't eat for 40 days, then this sickness will go away from me. 40 రోజులు ఏమి తినకుండా ఉపవాసం ఉంటే రోగం తొలగిపోతుంది అనుకుంటారు. If you're thinking like that, you will never get healing. మీరు అటువంటి ఆలోచన కలిగి ఉంటే స్వస్థతను ఎప్పుడు కూడా చూడలేరు. It is not by our works we are saved. మన క్రియలను బట్టి మనం రక్షింపబడలేదు. I'm not saying we should not fast, we should not pray. మనం ప్రార్థించకూడదు, ఉపవాసం ఉండకూడదు అని But చెప్పట్లేదు. don't think that God will heal you because you are fasting and praying. మీరు చేస్తున్న ఉపవాసం బట్టి ప్రార్థన బట్టి దేవుడు మీ పట్ల కార్యం చేస్తాడు God అనుకోవద్దు. will heal you through your faith in His Son, Lord Jesus Christ. తన కుమారుడైన యేసుక్రీస్తు నందు ఉన్న విశ్వాసం బట్టి దేవుడు మీకు స్వస్థత కలుగ That చేస్తున్నాడు. is the goodness of God that is working in our life. దేవుని యొక్క మంచి ఆ విధంగా మన కార్యము Hallelujah. జరిగిస్తుంది. Hallelujah.
We might be far away from His presence. ఆయన సన్నిధికి ఎంతో దూరంగా ఉండవచ్చు But మనము. when you say, Lord, I need you. కానీ దేవా నీవు నాకు I కావాలయ్యాను, need the power of your grace. నీ కృప యొక్క శక్తి నాకు He కావాలయ్యాను. will change your life. ఆయన మీ జీవితాలను మార్చివేస్తున్నారు. He will pick you up and He will bless you. ఆయన మీకు పైకి నిలబెట్టి మిమ్మల్ని ఆయన దీవించిపోతున్నాడు. The goodness of God will bring us to repentance. దేవుని యొక్క మంచి మనలో పశ్చాత్తాపమును So brothers and కలుగచేస్తుంది. sisters, I want you to understand this love relationship that is important for us with God. దేవునితో మనకు ఈ ప్రేమ అనుబంధము అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమై We ఉన్నది don't come to సోదరులారా. God because we have to serve Him as a duty. మనము ఆయనకు ఏదో పని చేయాలి, ఊడిగం చేయాలని ఆయన దగ్గర రాకూడదు. We don't come to God because if I don't worship Him, He will not be pleased with me. నేను దేవునికి ఆరాధన చేయకపోతే ఆయన నా యందు సంతోషంగా ఉండడు అనుకోకూడదు. Come because He is good. ఆయన మంచివాడు కాబట్టి ఆయన సన్నిధికి Come రావాలి. because He loves you as you are. మీరు ఎలా ఉన్నారో అలాగే ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు See, కాబట్టి as ఆయన a ఎదుట father, I రావాలి. love my son the way he is. తండ్రిగా నా కుమారుడు ఎలా ఉన్నా నేను అలాగే ప్రేమిస్తున్నాను. Though he makes mistake, he falls down, I still love him. ఎన్ని తప్పులు చేసినా కింద పడ్డా నేను ఆయన ప్రేమిస్తూనే I want ఉంటాను. only good to happen in his life. అతని జీవితంలో ఎప్పుడు మంచి జరగాలని ఆశపడుతూ ఉంటాను. Today God is expecting the same thing in our life. దేవుడు ఈ రోజు మన జీవితాలు కూడా అదే జరగాలని We might be ఆశపడుతున్నాడు. fallen down, we might be away from him, మీరు పడిపోయి ఉండవచ్చు, మీరు ఆయనకు దూరంగా ఉండవచ్చు, but he wants to change our situations. కానీ మన పరిస్థితుల్లో మార్చివేయాలని ఆశ కలిగి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. So when we were enemies, God loved us. మనం శత్రులుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని How ప్రేమించినాడు. much more he will love you, he will bless you, he will change your life when you give your life to him. మీరు మీ జీవితాన్ని ఆయనకు సమర్పించినట్లయితే మరి ఎంత ఎక్కువగా ఆయన మిమ్మల్ని దీవిస్తాడు, మిమ్మల్ని If you are ప్రేమిస్తాడు. saved by his grace, you will continue to receive the goodness of God that is working in your life. ఆయన కృపచేత మీరు రక్షింపబడినట్లయితే మీ జీవితంలో ఆయన మంచితనంను మీరు అనుభవిస్తూనే ఉంటారు. Hallelujah. So come to God with boldness. కాబట్టి దేవుని యొద్దకు ధైర్యంగా రండి. Know that he is a loving father. ఆయన ప్రేమ కలిగిన తండ్రి అని తెలుసుకోండి. That he will never let you go with the problems that you're going through. మీరు వెళ్తున్న అనుభవిస్తున్న సమస్యలను ఆయన He ఎప్పుడు మీకు wants to ఉంచడు. change our situations. మన పరిస్థితులు మార్చివేయాలని The ఆశపడుతున్నాడు. goodness of God will change our life. దేవుని యొక్క మంచితనం మన జీవితాన్ని We మార్చివేయబోతుంది. know a story in Luke chapter 15. లూకా సువార్త 15వ అధ్యాయంలో ఒక కథ ఉంది. There was a son who took every money that he needed and he went away to live a life of sin. ఒక కుమారుడు తనకు కావాల్సిన తనకు చెందిన ఆస్తినంతా తీసుకొని దూరం వెళ్ళి జీవించసాగాడు. He took the money from his father, his share. తండ్రి యొద్ద నుండి తన ఆస్తిలో భాగాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. And when he went away from the presence of God, he fell into the trap of, he lost all the money and then he was eating pig's food, Bible says. ఆ విధంగా తండ్రికి దూరం అయిపోయి ఉన్నప్పుడు ఆస్తినంతా కోల్పోయి పందుల పొట్టు తింటున్నాడని వాక్యం చెప్తుంది. This is the parable that Jesus is saying. యేసయ్య చెప్పిన ఉపమానం ఇది. He went away from God's presence, his father's presence. తన తండ్రి దేవుని సన్నిధిలో He దూరంగా wanted to do his వెళ్ళిపోయాడు. own life. ఆయన తన జీవితాన్ని ఇష్టం వచ్చినట్టుగా He జీవించాలనుకున్నాడు. lived his own life. ఆయన ఇష్టం వచ్చినట్టు When జీవితాన్ని money జీవించాడు. was over, he lacked everything. డబ్బంతా కూడా అయిపోయింది, ఇంకా ఆయన చేతిలో ఏమీ లేకుండా He can't ఉంది. do anything right now. ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. He's eating pig's food. పందుల పొట్టు తింటూ Then ఉన్నాడు. he's thinking, my father's house, the servants have food to eat. నా తండ్రి ఇంట్లో పనివారికి తినడానికి తిండి ఉందని ఆలోచన. I will go back to my father. నా తండ్రి ఇంటికి తిరిగి వెళ్తాను. I will be a slave in my father's house, a Not servant in done. my father's house. నా తండ్రి ఇంట్లో ఒక సేవకునిగానే ఉంటాను, పనివానిగా Because ఉంటాను I don't have అనుకున్నాడు. food to eat and I will die without eating food. ఇక్కడ తినడానికి తిండి లేదు, ఇలాగైతే నేను చనిపోతాను అనుకున్నాడు. So I will go back to my father. కాబట్టి నా తండ్రి ఇంటికి వెళ్తాను అనుకున్నాడు. My father is a good father. నా తండ్రి చాలా He మంచివాడు, will keep me as a servant. నన్ను పనివాడిగానైనా చేర్చుకుంటాడు. He went back. తిరిగి వెళ్ళిపోయాడు. As he was going back, Bible says, తిరిగి వెళుతుండగా వాక్యం చెబుతోంది, the father looked at him from a far off distance. దూరం నుంచే తండ్రి ఆయనను కనిపెట్టుకున్నాడు. Hallelujah. See, when we used to climb a bus, మేము బస్సులు ఎక్కడానికి ప్రయత్నం I చేసేవాళ్ళము. used to take a bus from Lal Bazaar to Defense Colony. లాల్ బజార్ నుంచి నేను బస్సు ఎక్కేవాడిని. So, the bus is normally rush when it comes, the 24E. ఆ బస్సు చాలా రష్ గా వచ్చేది, 24E బస్సు. So what we have to do is we have to see very far off. If the bus is coming, we will not get into the bus at the bus stop, but we will run forward and take the bus. మేము చాలా దూరంగానే బస్సుని కనిపెట్టుకొని బస్ స్టాప్ వచ్చేంత వరకు కాకుండా
ముందుకు పరిగెత్తుకొని వెళ్ళి బస్సు We ఎక్కేసేవాళ్ళము. used to take a running bus. రన్నింగ్ బస్ So ఎక్కేవాళ్ళము. that when we go and take the bus before, we will get a seat. మేము ముందుగా ఆ విధంగా ఎక్కితేనే మాకు సీటు దొరికేది. So you have to keep watching where the bus is coming from. అలా మనం కనిపెట్టుకొని ఉండాలి బస్సు ఎక్కడి నుండి వస్తుంది అని. When you see the bus from a far off place, then you have to be ready. ఆ బస్సు దూరంగా వస్తున్నప్పుడే గమనించి పరిగెత్తడానికి సిద్ధంగా And ఉండాలి. then you have to be in that position so that you can take the running bus. ఆ రన్నింగ్ బస్ ఎక్కగలిగే ఆ స్థాయిలో మనము ఉండాలి అక్కడ. Hallelujah. That is when you'll get the seat. అప్పుడే సీటు So the దొరుకుతుంది. key here is you have to keep observing. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనము గమనిస్తూనే ఉండాలి. Hallelujah. So here Bible says the father saw the son from a far off distance. వాక్యం చెప్తుంది తండ్రి తన కుమారుడు నుండి దూరం నుండే కనిపెడుతూ ఉన్నాడని. He was looking at the direction when my son will come back. కుమారుడు వచ్చే దిక్కును ఆయన కనిపెడుతూ ఉన్నాడు. Hallelujah. You can go back and read Luke chapter 15. 15వ అధ్యాయం లూకా సువార్తలు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. When you see the amazing father, the loving God, this father is nothing but our loving God. ఈ తండ్రి ఎవరో కాదు, ప్రేమ గల మన యేసయ్య This దేవుడు. loving father is looking at the direction of his lost son. ఈ ప్రేమ కలిగిన తండ్రి ఆ తప్పిపోయిన కుమారుడు దిక్కును He's కనిపెడుతున్నాడు. waiting when my son will come back to me. నా కుమారుడు ఎప్పుడు తిరిగి వస్తాడని ఎదురు చూస్తున్నాడు. He's waiting, counting days when my son will come back. రోజులు లెక్క పెడుతున్నాడు నా కుమారుడు ఎప్పుడు వస్తాడా అని. I want to bless him. ఆ నా కుమారుడిని నేను మేలు చేయాలి, I ఆశీర్వదించాలి, want to forgive him. ఆయన క్షమించాలి, నేను I want to take him back to my house. ఆయన నా ఇంటికి తిరిగి చేర్చుకోవాలి, I want to give him all that belongs to me. నాకు కలిగిందంతా కూడా ఆయనకి Maybe he ఇచ్చేయాలి. didn't understand my love. నా ప్రేమను అర్థం He చేసుకోలేకపోయాడేమో, went away from me. నాకు దూరంగా వెళ్ళిపోయాడు. But I'm waiting with hope కానీ నేను నిరీక్షణతో ఎదురు that he will చూస్తున్నాను, come back to me. తిరిగి నా యుద్ధకు వస్తాడని ఎదురు Bible చూస్తున్నాను. says, when you read Luke 15, Bible says the father ran towards the son. లూకా 15లో మనం చదివినట్టయితే తండ్రి పరిగెత్తుకుంటూ కుమారుని దగ్గరికి వెళ్ళాడు. He ran towards the son and he hugged him. పరిగెత్తుకుంటూ కుమారుని దగ్గరికి వెళ్ళి ఆయనను And he kissed him కౌగిలించుకున్నాడు, all around. ఆయన ముద్దులు పెట్టుకున్నాడు And అంతటా. and then the son started saying, I want to be a servant. అప్పుడు కుమారుడు అంటున్నాడు, నేను ఇంట్లో పనివానిగానే ఉంటాను అన్నాడు. I came. He didn't allow him to speak కానీ తండ్రి అతను మాట్లాడనివ్వలేదు. because he came back. The father was waiting for this moment where he can change the life of his son. ఎందుకంటే తండ్రి ఎప్పుడు కుమారుడు తిరిగి వస్తాడో ఆయన జీవితాన్ని మార్చివేయాలని ఎదురు చూస్తున్నాడు. He said, get the best robe, get the ring. ఉంగరం తీసుకురమ్మన్నాడు, ప్రశస్త వస్త్రమును He తీసుకురమ్మన్నాడు. cleaned all his dirt. He cleaned all his nakedness. ఆయన మురికిని దింగబరత్వాన్ని అంతా కూడా He శుభ్రపరిచి put ఉన్నాడు. the best robe on him. శ్రేష్టమైన గుడ్డలు ఆయన కప్పి ఉన్నాడు, వస్త్రములు కప్పి And he ఉన్నాడు. restored back to sonship. ఆయనను కుమారత్వంలోనికి తిరిగి చేర్చి And ఉన్నాడు. he loved him with an unconditional love. ఎటువంటి షరతులు లేని ప్రేమతో ఆయనను ప్రేమించి He ఉన్నాడు. restored him back. ఆయనను తిరిగి సంపూర్ణంగా చేసి ఉన్నాడు. God is waiting to restore our lives back. ఈ రోజు దేవుడు మన జీవితాలను సంపూర్ణం చేయడానికి ఎదురు He's willing to చూస్తున్నాడు. heal us from all our sickness. మన రోగాలన్నిటి నుండి In స్వస్థపరచాలని fact, Bible says కనిపెడుతున్నాడు. 2000 years ago his son died for our sins. బైబిల్ చెప్తుంది 2000 సంవత్సరాల క్రితం మన పాపం నుండి ఆయన కుమారుడు చనిపోయి Because of ఉన్నాడు. sin we have sickness in our bodies. పాపం నిమిత్తము మనము రోగములు But అనుభవిస్తున్నాం Jesus శరీరంలో. became the punishment for sin కానీ పాప నిమిత్తమైన క్రయధనముగా క్రీస్తు ఆ శిక్షను so భరించున్నాడు. that his love can change our lives. ఆయన ప్రేమ మన జీవితాన్ని మార్చివేయడానికి కోసము. Hallelujah. హల్లెలూయా. Today God wants to love you. ఈరోజు దేవుడు మిమ్మల్ని When you ప్రేమించాలనుకుంటున్నాడు. receive his love, you receive his healing. ఆయన ప్రేమను మీరు పొందుకున్నట్టయితే ఆయన స్వస్థతను మీరు When you పొందుకుంటున్నారు. receive his goodness, you receive restoration. ఆయన మంచితనాన్ని మీరు పొందుకున్నప్పుడైతే ఆ You సంపూర్ణత్వాన్ని will మీరు know that పొందుకున్నారు. God never wants to leave you in the place that you are struggling. మీరు ఎక్కడైతే కష్టపడుతూ జీవిస్తున్నారో అదే చోట్ల మిమ్మల్ని వదిలిపెట్టాలని దేవుడు If ఆశపడట్లేదు. I am stuck somewhere, the Lord will never leave me. నేను కదలకుండా ఎక్కడో ఉండిపోయానంటే In దేవుడు your అక్కడ life, you'll have వదిలిపెట్టాడు. many situations where you are stuck. జీవితాల్లో కొన్నిసార్లు మనము ముందుకెళ్లకుండా You ఆగిపోతూ will not ఉంటాం. plan to go there, but you will be there. మనం ముందుకు You will not plan to be there, but you will go there sometimes. మనము అక్కడికి ఉండాలని మనం ఆలోచించాం, కానీ అక్కడే మనము No ఉంచబడుతూ ఉంటాం. one tries to plan for bad things to happen in our life. చెడు జీవితంలో జరగాలని ఎవరు కూడా ఆలోచన చేయరు. There are things that take changes, turns in our life where we end up in the situation we are in. కొన్నిసార్లు కాల ప్రభావాలను బట్టి మన జీవితంలో అటువంటి పరిస్థితులు గుండా వెళ్తూ But in ఉంటాము. spite of the places that we are stuck, the Lord is willing to restore us. కానీ మనం ఎక్కడైతే బంధించబడుతున్నామో అక్కడ నుండి దేవుడు When మనల్ని you know the బయటికి nature of తీసుకురావాలనుకుంటున్నాడు. God, when you know that God is love, దేవుడు ప్రేమ స్వరూపి, God is love,
దేవుడు ప్రేమ స్వరూపి అని మనం when తెలుసుకోగలిగినప్పుడు you know that He will never leave us in that place, మనం ఉన్న పరిస్థితుల్లో ఆయన మనల్ని you వదిలిపెట్టడం will తెలుసుకున్నప్పుడు always have hope. మనం ఎప్పుడు నిరీక్షణ కలిగి You will ఉంటాము. always have patience. మీకు ఎప్పుడు నెమ్మది You కలిగి will know ఉంటారు. that this situation is not for a long time. ఈ పరిస్థితి నిరంతరం ఉండదని మీరు My తెలుసుకుంటారు. situation will change. నా పరిస్థితి మారబోతుంది. He's a good God who will change my life. ఆయన మంచివాడు, నా జీవితాన్ని I మార్చే don't know దేవుడు. if you're understanding what I'm trying to say, but when you know that, you know, this situation can't hold you and God is working in your life, you will never lose hope. నేను చెప్పేది మీకు అర్థమవుతుందో లేదో కానీ ఇది అర్థం చేసుకుంటే మీరున్న పరిస్థితుల్లో దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టడాన్ని నమ్మినట్టయితే మీరు నిరీక్షణను కోల్పోరు. Maybe the son lost hope, ఆ కుమారుడు నిరీక్షణను కోల్పోయి but ఉండవచ్చు. the father was waiting for the son to come back to him. కానీ తండ్రి మాత్రం కుమారుని కోసం కనిపెడుతూనే You ఎదురు know, he's చూస్తున్నాడు. waiting to, you know, clean all his sicknesses, clean all his nakedness and restore him back to sonship. ఆయన కుమారుని యొక్క రోగమును, దిగంబరత్వాన్ని, చెడుతనాన్నంతా కడిగి వేసి ఆయన కుమారత్వంలో చేర్చాలని God is ఆశపడుతున్నాడు. willing to do good in your life. దేవుడు మీకు మేలు చేయాలని When you know ఆశపడుతున్నాడు. that God is love, దేవుడు ప్రేమ స్వరూపం తెలుసుకోగలిగినప్పుడు it's just not, you know, that we read in the Bible that God is love, మనం కేవలం వాక్యంలో దేవుడు ప్రేమ స్వరూపాన్ని చదవడం కాదు, but you have to come to that revelation. God is కానీ మీరు దేవుడు ప్రేమ స్వరూపాన్ని సత్యాన్ని love. You know, one of my గ్రహించగలిగే friends స్థాయికి said, when రావాలి. you all like Ghana juice, sugarcane juice. చెరుకు రసం అందరికి ఇష్టమే కదా, ఎంతమందికి ఇష్టం చెరుకు So, రసం? you know, that, you know, when you keep the Bible in the sugarcane juice, the sugarcane machine, చెరుకు రసాన్ని ఒకవేళ ఈ బైబిల్ ని చెరుకు రసం మెషిన్ లో పెట్టామనుకోండి, the juice that comes out is God's love. ఇందులో నుండి వచ్చే రసము దేవుని ప్రేమ అయి ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. It's only love. అంతా ప్రేమయే. That's his nature. అదే ఆయన స్వభావము. That's how he is. అది He operates in his love for us. ఆయన తన ప్రేమలోని సమస్త కార్యములు మన He is జీవితంలో not జరిగిస్తున్నాడు. waiting, you know, when, you know, that is what I'm trying to say. When we were sinners, Christ died for us. చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు పాపులుగా ఉన్నప్పుడే ఆయన క్రీస్తు మీకు When I did చనిపోయాడు. everything bad, Jesus saved me. నేను చెడు చేస్తున్నప్పుడే క్రీస్తు నన్ను And రక్షించున్నాడు. when I put my faith and gave my life to Jesus, will he not save me today? నేను యేసుక్రీస్తు నందు నా విశ్వాసం వచ్చి నా జీవితాన్ని ఆయన చేతిలో పెడితే నన్ను రక్షించలేడా? Much more. ఇంకెంత ఎక్కువగా. See, when you trust someone and you say, you know, that, you know, if you know that there is one friend who will never leave me, you know, in whatever problems he will save me. ఒక్క స్నేహితుడు ఏ పరిస్థితుల్లో కూడా నన్ను వదిలిపెట్టడానికి నమ్మగలిగితే You మనకు will go to that ఎటువంటి friend. సమస్యలు You will go to that friend. ఆ స్నేహితుడి దగ్గరికి Because వెళ్తాం. that's the kind of love that you have for that friend. ఎందుకంటే ఆ స్నేహితుడితో ఉన్న అనుబంధం అటువంటిది. Especially husband-wife relationship. ఆ భార్యాభర్తల సంబంధం ఆ విధంగా You know ఉంటుంది. that, you know, your husband will always stand for you, your wife will always stand for you. నీ భర్త ఎప్పుడు నీతోనే ఉంటాడు, నీ భార్య ఎప్పుడు నీకు No matter సహాయంగానే who ఉంటుంది. will stand, who will not stand. Maybe my sister will not stand, my brother will not stand, my cousins will not stand, but my wife, you know, my husband will always hold my hands. అన్నదమ్ములు తోడు ఉండకపోవచ్చు, అక్క చెల్లెలు తోడు ఉండదు, కానీ నా భర్త నా చెయ్యి విడవడం అని నమ్ముతాను. You know, if you do bad also, their love will never leave you. ఎంత చెడు చేసిన వారి ప్రేమ మాత్రము మారిపోదు. One day my husband will change. ఒక రోజు నా భర్త మారు, One day my wife will change. ఒక రోజు నా భార్య మారుతుందని ఎదురు చూస్తున్నారు. You know, there is a beautiful passage in the Bible of who's that prophet whose wife went Hosea. You know, there's a prophet called Hosea in the Bible. హోషేయ ప్రవక్త గురించి విని ఉంటారు బైబిల్లో. God tells this prophet to marry a prostitute. దేవుడు ఒక వ్యభిచారిని వేశ్యను పెళ్లి చేసుకోమని చెప్తాడు. How can God say a prophet to marry a prostitute? ఒక ప్రవక్త వేశ్యను పెళ్లి చేసుకోమని దేవుడు ఎలా But చెప్పగలుగుతాడు? it is literally happening in the Bible. కానీ వాక్యంలో ఆ విధంగా రాయబడి ఉంది. And this man of God goes and marries this prostitute. What's his name? What's her name? Huh? Gomer. గోమెరు అనే ఈ వేశ్యని వెళ్ళి ఆయన పెళ్లి చేసుకుంటాడు. And then Gomer, she lives with her husband, has children, but again thinks that she's not satisfied and goes back to prostitution. అయితే ఈమె పెళ్లి తర్వాత భర్తతోనే ఉన్న ఆయనకు పిల్లలు కంటారు, కానీ కొన్ని రోజుల తర్వాత ఆమె అసంతృప్తి తిరిగి వేశ్య వృత్తిలోకి వెళ్ళిపోతుంది. Then he goes back behind his wife and then gets her back.
అయితే ఈయన భార్య వెంటనే వెళ్ళి తిరిగి ఆమెను తెచ్చుకుంటాడు. Then again she goes back to that thing. ఆమె మళ్ళీ తిరిగి అదే వృత్తిలోకి వెళ్ళిపోతుంది. Some people seeing here will think, how disgusting this woman is. ఈ స్త్రీ ఎంత చెడ్డది అని అనుకోవచ్చు. దిగజారిపోయింది. దిగజారిపోయింది. How can someone go when the husband is loving so much? భర్త అంతగా ప్రేమించే భర్త ఉన్నప్పుడు ఎవరైనా వదిలిపెట్టి వెళ్ళగలుగుతారా ఆ విధంగా? But this woman went back, and Bible says that she was become a slave for an auction. ఆమె తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఒక బానిసత్వంలోనికి ఈడ్చబడింది. She was stripped naked and she was auctioned in the market. ఆమెను దిగంబరంగా చేసి ఆమెను బజార్లో నిలబెట్టి అమ్ముతూ ఉన్నారు. In your Bible. అది వాక్యంలోనే రాయబడి ఉంది. This is a true incident that happened in the Bible. ఇది వాక్యంలో చెప్పబడిన నిజమైన సంఘటన. But Gomer sells Hosea puts all the money he has and buys his wife back. అయితే హోషేయ తన కలిగినదంతా కూడా కూడబెట్టుకొని వెళ్ళి తిరిగి భార్యను కొనుక్కుంటాడు మళ్ళీ. Hallelujah. హల్లెలూయా. How can this happen? ఇది ఎలా జరుగుతుంది? ఎలా సాధ్యం ఇది? This is showing Christ and the church. ఇది క్రీస్తుని సంఘానికి సాదృశ్యంగా ఉంది. We fall short. We sin. We go back in our sins again. We come to Jesus again. We go back to our sin. మన క్రీస్తు దగ్గరికి వస్తాం, మళ్ళీ పాపంలో పడి దూరంగా వెళ్ళిపోతుంటాము. We come to Jesus, say, God forgive me. Again we go back to our sin. యేసయ్యా నన్ను క్షమించని దగ్గరికి వస్తాం, మళ్ళీ వెళ్ళి అదే పాపంలో. We don't seek Him with all our heart. మనం హృదయమంతటితో ఆయనను We don't care about His presence. ఆయన సన్నిధి గురించి మనం కనిపెట్టుకోము. We are far away from Him. ఆయనకు దూరంగా But వెళ్ళిపోతాం. this loving Father is always coming to us. అయితే ఈ ప్రేమగల తండ్రి మన కొరకు ఎప్పుడు వస్తూనే He ఉంటాడు. purchased us with His love. ఆయన తన ప్రేమ చేత మనల్ని Hosea took కొనుక్కొని his wife back and restored her back to his, into that same relationship. హోషేయ తన భార్యను తిరిగి వెళ్ళి అదే స్థానము ఆమెకు కల్పించున్నాడు. That's what God did with us. దేవుడు కూడా మన పట్ల అదే చేసి ఉన్నాడు. When we went away from His presence, ఆయన సన్నిధికి దూరంగా వెళ్ళిపోయినప్పుడు He chased us with His love. ఆయన ప్రేమ చేత మనల్ని వెంబడించున్నాడు. Chased అంటే there's something chased. Police chases a thief. వేటాడడం అంటే తెలుసు కదా. Police chases a thief. పోలీసు దొంగలను వేటాడతారు. God is chasing us. దేవుడు ఆ విధంగా మనల్ని వేటాడతాడు. He's chasing us with His mad love. ఆయన పిచ్చి ప్రేమతోటి మనల్ని ఆ విధంగా వేటాడుతున్నాడు. I don't know how many you are understanding all these things. నేను చెప్పే ఈ విషయాలు ఎంతమందికి Many times I speak అర్థమవుతుంది? on faith. నేను చాలా సార్లు విషయం గురించి Faith మాట్లాడుతాను. is important for us to believe and receive from God. విశ్వాసము దేవుని యొద్ద నుండి మనం పొందుకోవడం We చాలా have to ముఖ్యం. receive our healing by faith. మన విశ్వాసం ద్వారా స్వస్థతను పొందుకోవాలి. But when you understand the nature of God, కానీ దేవుని స్వభావాన్ని తెలుసుకోగలిగినప్పుడు no matter where you are, what's happening in your life, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏం జరుగుతూ ఉన్నా, God's love can change your situation. దేవుని ప్రేమని ప్రతి పరిస్థితిని You will have hope మార్చివేయబోతుంది. in the places that you're stuck. మీరు ఎక్కడైతే చిక్కుబడి ఉన్నారో అక్కడ మీరు నిరీక్షణ అవునమ్మా, కలిగి మీరు ఉంటారు. ఎక్కడైతే చిక్కుబడి ఉన్నారో, ఎక్కడైతే మీరు ఇరుక్కుపోయినారో, ఎక్కడైతే మీ సమస్యలు ఉన్నారో, అక్కడ దేవుడు మిమ్మల్ని తిరిగి మీ స్థాయికి తీసుకొని వస్తాడు. హల్లెలూయా. He will change your situation from that place. మీ పరిస్థితులను ఆ స్థాయిలో నుండి మార్చివేస్తున్నాడు. Hallelujah. Amen. I want to show you one scripture. ఒక లేఖనాన్ని మనం చదువుకుందాము. Let's go to Romans 8. What can separate us from the love of God? రోమ పత్రిక 8వ అధ్యాయము. See, I can teach a healing message. నేను స్వస్థతను గురించి నేను బోధించవచ్చు. You came for a healing meeting. మీరు స్వస్థత కూటానికి వచ్చి ఉన్నారు. You want to listen to a message on healing. మీరు స్వస్థతను గురించిన వాక్యం But వినాలనుకుంటున్నారు. this is exactly the message of healing. ఇదే స్వస్థతకు సరియైన వాక్యం. A loving father will not allow you to be in your situation. ప్రేమ కలిగిన తండ్రి ఎప్పుడు కూడా మీరు ఇరుక్కున్న పరిస్థితుల్లో Whatever ఉంచడు. deep concerns you have in your heart, మీ హృదయం నిండా ఉన్న ఆ బాధలేంటో if you pour out to Him, He will change your life. ఆయన దగ్గర మీరు మొరపెట్టుకుంటే ఆయన మీ జీవితాలు మార్చివేయబోతున్నారు. There is that scripture that says, what can sir? Read from verse 35. Tell me చదవనమ్మా. రోమ 8:35 అధ్యాయం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు? See, it's a question that Paul is asking. అపోస్తలుడైన పౌలు ఈ ప్రశ్నను అడుగుతున్నాడు. What can separate us from the love of God? క్రీస్తు ప్రేమ నుండి, దేవుని ప్రేమ నుండి మనల్ని ఏది దూరం Is there చేయగలుగుతుంది? anything that can separate us from the love ఏదైనా of God? వేరు చేయగలదా మనల్ని? Is there sin that can separate us from the love of పాపము God? మనల్ని వేరు చేయగలదా? Look at the questions he's answering here. ఆయన అడుగుతున్న ప్రశ్నకు ఆయనే సమాధానం చెప్తున్నాడు. Shall చూద్దాం. tribulation, shall distress, shall persecution, shall famine, shall nakedness, shall peril or sword separate me? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవ ఖడ్గమైనను మనల్ని
ఎడబాపున. As it is written, for thy sake we are killed all day long, and we are accounted as sheep for the slaughter. 36వ వచనం, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అని Verse రాయబడింది. number 37, 38. 37, 38 వచనాలు. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. He loved us and he made us conquerors. ఆయన మనల్ని ప్రేమించి మనల్ని అత్యధిక విజయులుగా Verse number 38. చేస్తున్నాడు. 38వ వచనము, Ah. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. రూఢిగా నమ్ముచున్నాను. I am persuaded. That means I am convinced. నేను సంపూర్ణంగా I know that నమ్మగలుగుతున్నాను. nothing can separate me from God's love. దేవుని ప్రేమ నుండి నన్ను ఏది కూడా వేరు That చేయలేదన్న means నాకు తెలుసు. if you are in sin, your sin cannot separate. మీరు పాపములో ఉన్నా మీ పాపం మిమ్మల్ని వేరు చేయలేదు. Brother, ఎట్లా చెప్తున్నారు brother అట్లా? That is what Bible says. Nothing can separate. ఏది కూడా వేరు చేయలేదు. Nothing can separate. ఏది కూడా దేవుని ప్రేమ నుండి I'm not వేరు saying, చేయలేదు. that I'm not saying that we should go and live in sin. మనం వెళ్ళి పాపంలో జీవించమని నేను But చెప్పట్లేదు. I'm saying your sin cannot also separate from God's love. మీ పాపమైనా కూడా దేవుని ప్రేమ నుండి మిమ్మల్ని వేరు చేయలేదు. There is no element in this world, nothing that can separate us from God's love. ఈ ప్రపంచం అంతట్లో కూడా ఏ వస్తువు కూడా దేవుని ప్రేమ నుండి మిమ్మల్ని దూరం చేయలేదు. And it says in Ephesians chapter 3. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము I will close here. వాక్యము ఒక వాక్యం చదువుకుందాం మనము. Ephesians 3, the last few verses. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము చివరి కొన్ని వచనాలు మనం చదువుకుందాము. Paul is praying for the church of Ephesians. ఎఫెసీ సంఘము గురించి పౌలు ప్రార్థన And he's చేస్తున్నాడు. saying, be rooted and grounded in God's love for you. 17th verse. 17వ వచనం May నుంచి, Christ dwell in your hearts by faith, be rooted and grounded in his love. ప్రేమయందు వేరు పారి స్థిరపరచబడమని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. Amen. ప్రేమయందు స్థిరపారి వేరు పారి స్థిరపడు. be rooted and grounded in his love. ఆయన ప్రేమలో మనం వేరు వేసుకొని స్థిరపడి ఉండాలని చెప్తూ ఉన్నాడు. వేరు వేసి స్థిరపడాలి. స్థిరపడాలి. వేరు వేసి స్థిరపడాలి. స్థిరపడాలి. rooted and grounded. వేరు వేసి స్థిరపడాలి. How a tree goes, the roots of the tree goes deep inside the soil. ఏ విధంగా అయితే ఒక చెట్టు యొక్క వేర్లు ఎంతో లోతుగా నేలలోకి దిగబడతాయో, deeper the roots, the more stronger the tree. వేరు ఎంత లోతుగా ఉంటే అంత బలంగా చెట్టు So ఉంటుంది. we have to be rooted in his love for us. అదే విధంగా మన పట్ల ఆయనకున్న ప్రేమలో మనము అంత లోతుగా వేరు తన్ని ఉండాలి. I told you from the Bible that God loves us unconditionally. వాక్యం ద్వారా నేను చెప్పాను, షరతు లేకుండా దేవుడు మనల్ని So ప్రేమిస్తున్నాడు. you have to receive that love and love God with the same love. ఆ ప్రేమను పొందుకొని దేవుని కూడా అదే ప్రేమతో ప్రేమించాలి, తిరిగి Hallelujah. ప్రేమించాలి. You should come to God with that same love. అదే ప్రేమ కలిగి దేవుని యొద్దకు I'm telling you, రావాలి. brothers and sisters, nothing is important in this world for us. మనకి ఇంతకంటే ముఖ్యమైనది ఈ లోకంలో ఏదీ లేదు. We might have a desire to buy a car, a house. All these things are temporary. ఒక కారు కావాలనుకోవచ్చు, ఇల్లు కొనుక్కోవాలని, అసలు ఇవన్నీ కూడా శాశ్వతం కాదు. When you understand God's love for you, దేవుని ప్రేమ మీ పట్ల ఉన్న ప్రేమను అర్థం when you చేసుకోగలిగితే, understand the purpose of God's love for you, ప్రేమ యొక్క ఉద్దేశాన్ని మీరు అర్థం you will చేసుకోగలిగితే, not count all these worldly things dear to you. ఈ లోక సంబంధమైన ఏవి కూడా మీకు చాలా You want ఇష్టమని to మీరు do అనుకోలేరు. anything for his love. మీరు ఆయన ప్రేమ కొరకు ఏదైనా You చేయగలరు. want to go to any extent for his love. ఆయన ప్రేమ కొరకు మీరు ఎంత దూరమైన Because వెళ్ళడానికి he సిద్ధపడతారు. loves you, you want to love him back. ఆయన అంతగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మీరు కూడా అంత ఎక్కువగా There was a ప్రేమించగలుగుతున్నారు. king called Nero in the time of Rome. రోమ సామ్రాజ్యంలో నీరో చక్రవర్తి అని ఉండేవాడు. He was a very cruel king according to the history. Roman చరిత్ర ప్రకారం చాలా క్రూరుడైన He రాజుగా used ఉన్నాడు. to tie people to a pole and burn them alive. కర్రలకు మనుషులను కట్టేసి వాళ్ళను And జీవించి he used to ఉండగానే use them as కాల్చేసేవాడు. light in the darkness. ఆ చీకట్లో వాళ్ళను వెలుగుగా స్తంభాలుగా ఆయన He used to వాడుకునేవాడు. burn Christians alive. క్రైస్తవులను ఆ విధంగా సజీవంగా దహించి వేసేవాడు. So there is a place called Circus Maximus. సర్కస్ మ్యాక్సిమస్ అని ఒక చోటు ఉండేది There is a రోమాలో. movie in English called The Gladiator.
ఇంగ్లీష్ లో గ్లాడియేటర్ అని ఒక సినిమా So they ఉంటుంది. exactly show what happens there. అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళు చాలా బాగా So they will చూపించారు. put, these Christians who are believing in Jesus, who say I'm a Christian, I love Jesus, they will put them in a cage where they are lions. నేను యేసయ్యను ప్రేమిస్తాను, యేసునందు విశ్వాసం ఉంది అని చెప్పే క్రైస్తవులను పట్టుకొచ్చి సింహాలు బోనుల్లో ఉంచేవారు. And the lions used to come and eat them alive. వారు సజీవంగానే ఆ సింహాలు వచ్చి వాళ్ళని They used to తినేసేవి. happily jump into that cage. అయితే వీళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఆ బోన్లలో దూకేసేవారు. When they wanted to die for Jesus. ఎందుకంటే వారు క్రీస్తు కొరకు They were చనిపోవడానికి so సిద్ధంగా ఉన్నారు. madly in love with Jesus because they experienced His love so much that this life is not more precious than loving Jesus. ఆయన ప్రేమను ఎంతగా వారు అనుభవించారంటే అదే పిచ్చి ప్రేమతోటి ఈ జీవితం ఆయన ప్రేమించకంటే ఎక్కువ కాదని చెప్పి వదిలేసుకున్నారు వాళ్ళు. They were, on their graves, they were written saying a mother and a child died. A mother who was a young mother died with a son who was just some months old. నెలల కుమారుని పట్టుకొని ఒక యవన తల్లి ఇక్కడ క్రీస్తు కొరకు చనిపోయిందని అక్కడ రాయబడి ఉంది. They gave their lives like that. వారు ఆ విధంగా వారి జీవితాలను ఇచ్చేశారు. When Christians were dying like that, the Romans saw and they also jumped into the cage saying that we want to know why these people are so madly in love with this God. ఎప్పుడైతే వీళ్ళు క్రైస్తవులు ఆ విధంగా ప్రాణాలు అర్పిస్తున్నారో రోమీలు కూడా ఆ బోన్లలో దూకేసి వీరు ఇంత పిచ్చిగా ఎందుకు వారి జీవితాన్ని అర్పిస్తున్నారు మేము They want to know తెలుసుకోవాలనుకున్నారు. who this God is. ఈ దేవుడు ఎటువంటి వాడో So for one తెలుసుకోవాలనుకున్నారు. Christian, 7 Romans used to jump. ఒక్క క్రైస్తవుడు దూకితే వారి వెనుక 7 రోమీలు దూకేవారు. They became mad about these Christians. ఈ క్రైస్తవులు చూసి వారు పిచ్చోలు అయిపోయినారు. And then the Roman Empire had to stop these games. ఆ తర్వాత నీరో చక్రవర్తి ఈ ఆటలన్నీ కూడా ఆపే పరిస్థితి వచ్చింది. Because the Romans, their own people were giving their lives. ఎందుకంటే వారి రోమ ప్రజలే వారి జీవితాలని అర్పించడం మొదలు Because పెట్టారు. these Christians didn't go back in giving their life for Jesus. ఎందుకంటే ఈ క్రైస్తవులు కూడా వాళ్ళ ప్రాణాలను క్రీస్తు కొరకు అర్పించడానికి When వెనుకంజ you వేయలేదు. know the love of God, దేవుని ప్రేమను మీరు తెలుసుకోగలిగినప్పుడు you will not bother about all these things. ఇవన్నీ విషయాల When గురించి you మీరు know the love of పట్టించుకోరు. God, you will know healing belongs to you. మీరు దేవుని ప్రేమ తెలుసుకున్నప్పుడు స్వస్థత మీ సొంతమని My తెలుసుకుంటారు. loving Father will not allow this sickness to stay in my body. నా ప్రేమ కలిగిన తండ్రి ఈ రోగం నా శరీరంలో How ఉంచడానికి can this ఆశపడు. sickness be if my God loves me so much? నా దేవుడు నన్ను ఇంతగా ప్రేమించినప్పుడు ఈ రోగం నా If my జీవితంలో ఎలా God is ఉంటుంది? so good, how can these problems come to me? ఈ నా దేవుడు ఇంత మంచివాడైనప్పుడు ఈ సమస్యలు నాకు జీవితంలో I ఎలా don't ఉంటాయి? care. These problems will go away. You will not be bothered about these problems ఈ anymore. సమస్యలతో నాకు పనే లేదు, ఉంటే ఉంటాయి పోతే Because your పోతాయి. focus will change on Jesus. ఎందుకంటే మీ దృష్టి అంతా కూడా క్రీస్తు You వైపు will receive His మారిపోతుంది. love and He will give His love to you. మీరు ఆయన ప్రేమను పొందుకుంటారు, ఆయన మీ ప్రేమను ఆయన మీకు Be ఇస్తున్నాడు. rooted and grounded in His love for you. ఆ మీ పట్ల ఉన్న ఆ ప్రేమలో మీరు వేరు తన్ని స్థిరపడి Hallelujah. ఎదగాలి. Do you want to get rooted in His love? ఆయన ప్రేమలో వేరు తన్ని Do you want to go ఎదగాలనుకుంటున్నారు. deep in His love every single day? ఆయన ప్రేమలో లోతుగా Ask the అనుభవించాలనుకుంటున్నారా Lord, ప్రతి how much do you love me, Lord, today? దేవా నీవు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు ఈ రోజు అని ఆయన అడగండి. The Lord will reveal His love to you. మీ పట్ల ఆయనకున్న ప్రేమను ఆయన మీకు చూపిస్తాడు. Maybe you don't have your husband, your wife, your brother, your sister, your son with you, but God loves you unconditionally. People can leave you, but God never leaves you. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, భార్య భర్తలు మీ దగ్గర ఎవరు లేకపోవచ్చు, మనుషులు ఎవరు ఆ విధంగా ప్రేమించరు, కానీ దేవుడు మిమ్మల్ని షరతు Man's లేకుండా love is a ప్రేమిస్తాడు. very finite love. మనిషి ప్రేమించేది స్వల్పకాలమే It's ఉంటుంది. a conditional love. అది షరతులతో కూడిన ప్రేమ. When you do good to people, they will love you. When you do bad to them, they will hate you. మీరు వాళ్ళకి మంచి చేసినప్పుడు ప్రేమిస్తారు, వాళ్ళకి ఏదైనా చెడు జరిగితే మిమ్మల్ని ద్వేషిస్తారు. Some people will not allow you. They will go far away from you so much because you are a bad person. మీరు చెడ్డవారుగా కనబడ్డప్పుడు కొంతమంది మీకు చాలా దూరంగా The own వెళ్ళిపోతారు. people who said, I love you so much will hate you. మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్న వాళ్ళు మీరు అంత ఎక్కువగా ద్వేషిస్తూ ఉంటారు. Husband, wife, there's so many times in relationships, divorce is an easy thing today. భార్య భర్తల మధ్య అటువంటి పరిస్థితులు ఎన్నో వస్తున్నాయి. ఈ మధ్య విడాకులు The same ఎక్కువైపోతున్నాయి. people who loved each other hate each other now. ఇంతగానో ఒకరినొకరు ప్రేమించుకున్న వాళ్ళు ఇప్పుడు అంత Because ఎక్కువగా of their ద్వేషిస్తున్నారు. works, they can't accept each other. ఎందుకంటే వారు చేసే పనులను బట్టి ఒకరినొకరు అర్థం They can't చేసుకోలేకపోతున్నారు. accept because, he's so waste. How can I live with him? నేను ఇటువంటి మనిషితో జీవించలేను, ఇతడు చేసే పనులు నాకు ఇష్టం లేదు I అంటున్నాడు. better I live a happy life alone. నేను ఒంటరిగా నేను హాయిగా బతుకుతాను అనుకుంటున్నాను. A man can forsake you, a husband, a wife can forsake you. భర్త వదిలివేయవచ్చు, భార్య వదిలివేయవచ్చు. But God, when we were sinners, He loved us. When we became,
You know, when we enemies He loved us, when we gave our lives to Him, how much more will He save us? ఆయన మనం శత్రువులుగా పాపులుగా ఉన్నప్పుడే తన ప్రాణాన్ని మనకు అర్పిస్తే ఇప్పుడు ఇంకెత్తగా మనల్ని ప్రేమిస్తాడు, You మనల్ని understand? రక్షిస్తాడు. Romans chapter 5 is a very powerful scripture. రోమ పత్రిక 5వ అధ్యాయము చాలా It's a greatest బలశక్తి. lesson of the gospel that Paul is writing. సువార్త యొక్క శక్తి గల పాఠం ఇక్కడ పౌలు When I రాస్తున్నాడు. was a sinner, Jesus loved me. నేను పాపిగా ఉన్నప్పుడే యేసు నన్ను But when I give ప్రేమించాడు. my life to Jesus, how much more will He love me? నా ప్రాణాన్ని జీవితాన్ని నాకు అర్పించినప్పుడు ఇంకెంత ఎక్కువగా ఆయన నన్ను ప్రేమిస్తుంది. When I'm focused on His love, all these things around me will change. నేను ఆయన ప్రేమ మీద దృష్టి పెడితే ఈ పరిస్థితులన్నీ కూడా Be మారి rooted and grounded in His love for you. ఆయనకు మీ పట్ల ఉన్న ప్రేమలో మీరు And వేరు the Bible says you may be able to comprehend with all the saints the breadth, the height, the length and the depth of God's love for you. దేవుని ప్రేమ మీ పట్ల ఎత్తెంతో లోతెంతో వెడల్పెంతో అదంతా కూడా అనుభవపూర్వకంగా తెలుసుకోమని వాక్యం That should be your చెప్తుంది. prayer. Lord, show me how much you love me. దేవా నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు నాకు చూపించమని We ప్రార్థన all stand to our చేయండి. feet right now. మనము లేచి నిలబడతామండి. You know, I want to end here. మనం ఇక్కడ ముగించుకుందాము. But I want you to understand that God loves you as you are. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎలా ఉన్న దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడో అది మీరు అర్థం చేసుకోవాలి. Whatever you're going through in your life, మీ జీవితంలో ఏది మీరు అనుభవించినప్పటికీ it is all temporary. అదంతా కూడా శాశ్వతం కాదు. Whatever sickness you're going through in your life, మీరు శరీరంలో ఏ రోగాన్ని అనుభవిస్తున్నా, you're going through financial problems, ఆర్థిక సమస్యలు it is all అనుభవిస్తున్నా, temporary. అవన్నీ కూడా శాశ్వతం కాదు. Never lose hope in the love of God. దేవుని ప్రేమ యందు ఎప్పుడు నిరీక్షణ We all కోల్పోవద్దు. stand up and lift our hands to heaven as we worship. పరలోకం వైపు చేతులు ఉంచుదాం, లేచి నిలబడి ఆయనను ఆరాధించుకుందాము. Can we lift our hands up to heaven? పరలోకం వైపు మనం చేతులు చాపి నిలబడదామండి. Hallelujah. Thank you, Lord, for your love. ప్రభువా మీ ప్రేమకై మీకు వందనాలు. What can separate me from your love, Lord? ప్రభువా నీ ప్రేమ నుండి నన్ను ఏది దూరం Lord, you're చేయగలుగుతుంది? so good, Lord. ప్రభువా నువ్వు ఎంతో మంచివాడవు. The enemy comes to steal, kill and destroy. నాయన శత్రువు దొంగతనం చేయడానికి, నాశనం చేయడానికి, He హత్య comes చేయడానికి to take వస్తున్నాడు. away our lives. మా ప్రాణాలను తీసుకోవడానికి But వస్తున్నాడు. Lord, you came to lay down your life for us, Lord. కానీ నీవు నీ ప్రాణాన్ని మా కొరకు అర్పించడానికి వచ్చినావు. This is a message of hope, my dear brothers and sisters. ఇది నిరీక్షణ కలిగించే సందేశం. You need not go disappointed from this place, మీరు నిరాశతో ఇక్కడ నుంచి వెళ్ళిపోకూడదు. because God is changing your life today. ఎందుకంటే దేవుడు ఈ రోజు మీ జీవితాన్ని Lord, మార్చుతున్నాడు. help us to experience your love. దేవా నీ ప్రేమను అనుభవించే సహాయం చేయి. I want to dive in your love, Lord. నాయన నీ ప్రేమలో చనిపోవాలను. మునగాలనుకుంటున్నా ప్రభా నీ ప్రేమలో. అవునయ్యా. As you swim in waters, you have to swim in God's love. నాయన మీరు నీళ్ళలో ఈదినట్టుగా దేవుని Fill me ప్రేమలో with your ఈదుము. love, Lord. నీ ప్రేమతో నన్ను నింపయ్యా. Anoint me with your love, Lord. నాయన నీ ప్రేమతో అభిషేకించి. Lord, I am so precious to you. నాయన నీ కొరకు నేను ఎంతో That శ్రేష్ఠుడుగా Lord, you ఉన్నాను. didn't spare your son for me, but you gave your life for me, Lord Jesus. నాయన నా కొరకు నీ కుమారుడు కూడా వదిలిపెట్టకుండా ప్రాణం Lord, I am holding all to these things, but these things will leave me one day. ఇవన్నీ కూడా నేను అట్టే పట్టుకున్నాను కానీ ఇవన్నీ ఈ వదిలిపెట్టిపోతాయి ఒక రోజు. వస్తువులన్నీ ఒక రోజు వెళ్ళిపోతే నా దగ్గర నుంచి. But Lord, your love will always remain, Lord. కానీ నీ ప్రేమ శాశ్వతంగా నాతో నిలిచి ఉంటుంది. మనుషులు మమ్మల్ని విడిచిపెట్టవచ్చు తండ్రి. అవును. తల్లి హల్లెలూయా. ఒక మంచి పాట ఉంది. తల్లి మర్చినా నేను మరవను నీ. హల్లెలూయా. నీ ప్రేమ ఎంతో ఎంతో గొప్పది. అవునయ్యా. తల్లి మర్చిన మరవదు నీ ప్రేమ. స్నేహితులు బంధువులు మర్చిన ప్రభా మరవదు నీ ప్రేమ యేసయ్యా. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకొని దేవుని ఆరాధిస్తామండి. కొద్ది సమయం దేవుని ప్రేమను అనుభవిస్తామండి. ఆయన ఎంత మంచి వాడు. హల్లెలూయా. How good God is. ప్రభువా నువ్వు మంచివాడు అని చెప్దాం అందరము. ప్రభువా నువ్వు చాలా మంచివాడు నాయన. హల్లెలూయా. నువ్వు ఎంత మంచివాడు తండ్రి. అవునయ్యా. నీ అయ్యా నువ్వు మంచివాడు తండ్రి. God, you are good all the time to me. అవునయ్యా. నా చేయి విడువని దేవా నీకు వందనాలయ్యా. ఎప్పుడు నన్ను పట్టుకునే దేవా నీకు వందనాలయ్యా. Hallelujah. Lord, you never leave me alone.
ప్రభువా నీవు నన్ను ఎన్నడూ విడిచిపెట్టవు నాయన. Lord, you always with me, Lord. నీవు ఎప్పుడు నాతో కూడా ఉన్నావయ్యా. Maybe I can't feel that, నేను అనుభవించలేకపోవచ్చు, but Lord, the truth is you are always with me. కానీ సత్యం ఏంటంటే నీవు నాతో ఎప్పుడు ఉంటున్నావు. Help me to be rooted in your love for me. నాయనా నీ ప్రేమలో వేరుపడడానికి నాకు సహాయం చేయి. దేవుడు నీవే, నా తండ్రి నీవే, నీవే. యేసయ్యా యేసయ్యా, 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 యేసయ్యా. ఓ నీ ప్రేమ యేసయ్యా, ఓ నీ కరుణ యేసయ్యా, నడచిన నా ప్రతి మార్గం సరిచేయు నా తండ్రివి. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గం సరిచేయు నా తండ్రివి. పగలు ఎంత దెబ్బలైనను రాత్రి వెనల దెబ్బలైనను తగలకుండా కాచే నీ ప్రేమ. పగలు ఎంత దెబ్బలైనను రాత్రి వెనల దెబ్బలైనను తగలకుండా కాచే నీ ప్రేమ. యేసయ్యా, యేసయ్యా నీ ప్రేమ, అవునయ్యా నీ ప్రేమ, అద్భుతమైన ప్రేమ, ఓ నీ ప్రేమ. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నీ ప్రేమ, 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 అద్భుతమైన ప్రేమ, యేసయ్యా నీ ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, యేసయ్యా నీ ప్రేమ, యేసయ్యా నీ ప్రేమ, యేసయ్యా నీ ప్రేమ. నాకు కావాలయ్యా నీ ప్రేమ, నాకు కావాలయ్యా నీ ప్రేమ, నాకు కావాలయ్యా నీ ప్రేమ, ఎడబాయని నీ ప్రేమ నాకు కావాలయ్యా. అవునయ్యా, ప్రార్థన చేస్తామా? అందరం పడతామా? అయ్యా ఎడబాయని నీ ప్రేమ, షరతుల్నే నీ ప్రేమలయ్యా. అవునయ్యా నాకు కావాలయ్యా, నాకు కావాలయ్యా. అవునయ్యా ప్రభా నీ ప్రేమ నన్ను స్వస్థపరుస్తుంది ఆయన. అవునయ్యా నీ ప్రేమ నా రోగాల్ని తీసివేస్తుంది ఆయన. అవునయ్యా నీ ప్రేమ ద్వారా, Lord, with your love you cleansed me and you healed me, Lord, from all my disease. దేవా నీ ప్రేమ చేత నా రోగములన్నిటి నుండి నన్ను You కడిగి restored me వేస్తున్నావు. from the place of darkness into marvelous light. నాయన అంధకారంలో నుండి నీ అద్భుతమైన వెలుగులోనికి నన్ను చేర్చున్నావు. Lord, help me to walk in your love. నాయన నీ వెలుగులో నడుచుటకు నాకు సహాయం చేయి. Help me to walk in your love, Lord. నీ ప్రేమలో నడచడానికి నాకు సాయం దయచేయండి. ప్రతిరోజు నీ ప్రేమను అనుభవించడానికి నాకు సాయం దయచేయండి తండ్రి. ఈ ప్రార్థన చేద్దాం అందరం. ప్రభా ప్రతిరోజు నీ ప్రేమ నాకు కావాలయ్యా. I need your love every single day, Lord. నాయన ప్రతిరోజు నీ ప్రేమ నాకు. Lord, help me to love you నాయన నిన్ను all the time, ప్రేమించడం Lord. No matter if I have something, if I don't have something, Lord, help me to love you. కలగవచ్చు, నాకు ఏదైనా లేకపోవచ్చు, కానీ నిన్నే ప్రేమించడం నాకు చెప్తామా? సహాయం చేయి. చెప్తామా? ప్రభా నాకు ఉండొచ్చు, లేకపోవచ్చు. If I have, if I don't have, yet I will love you, Lord. నాయన నాకు ఉన్నను లేనట్టయినను నిన్నే ప్రేమిస్తాను.
If I have money in my pocket, if I don't have money in my pocket, I will love you, నా Lord. జేబులో డబ్బు ఉండొచ్చు, నా జేబులో డబ్బు లేక నిన్నే ప్రేమిస్తానయ్యా. Lord, if I have some problem in my body, if I don't have problem in my body, yet I love you, Lord. నాయనా నా దేహములో రోగం ఉండొచ్చు, సమస్య ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ నిన్నే My ప్రేమిస్తాను. focus is not sickness, my focus is your love. నేను రోగం మీద దృష్టి నిలపట్లేదు, నీ ప్రేమ పైన When I దృష్టి focus on your goodness, on your love, నాయనా నీ మంచితనం మీద, నీ ప్రేమ పైన దృష్టి this ఉంచుతున్నానయ్యా. sickness will leave us. ఈ రోగము నన్ను In the name of Jesus, యేసు నామములో I rebuke every sickness in your bodies. మీ శరీరంలో ఉన్న ప్రతి రోగమును గద్దిస్తున్నాను. I declare the love of God to flow into your bodies right now. మీ శరీరంలో దేవుని ప్రేమ ప్రవహించును కాక. May the flood of God's love flow right now in this place. దేవుని ప్రేమ వరద ప్రవాహము ఈ స్థలమున కుమ్మును గాక. May you be healed from every sickness in your body. ప్రతి రోగము మీ శరీరంలో స్వస్థపరచబడును గాక. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రక్షకునాశ్రయించి హల్లెలూయా. అందరం చెప్తామా? రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. విగ్రహంగా పాడదామా? గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. తప్పక ఆరాధించు దయాళుడవు నీవే. తప్పక ఆరాధించు దయాళుడవు నీవే. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా. మరొకసారి అందరం స్వరాలతో రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. మరి చివరిసారి రుచి హృదయం నుంచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. చివరిసారి మరొకసారి హృదయంతో రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. అవునయ్యా, మై గాడ్ ఇస్ అన్ ఆసమ్ గాడ్. దేవుడు గొప్ప దేవుడు. ఆయన వంటి వాడు ఎవరు లేరు. దేర్ ఇస్ నో స్ట్రాంగర్. ఆయన వంటి బలవంతుడు ఇంక ఎవరు లేరు. హల్లెలూయా. మై లైఫ్ ఇస్ చేంజ్డ్ బికాస్ హిస్ పవర్ కెన్ చేంజ్ మై లైఫ్. నా జీవితము ఆయన శక్తి చేత మార్చివేయబడి ఉన్నది. హిస్ లవ్ కెన్ చేంజ్ మై లైఫ్. ఆయన ప్రేమ నా జీవితంలో మార్చివేయగలదు. ప్రభువానికి స్తోత్రం, ప్రభువానికి స్తోత్రం. May the love of God fill our hearts today in this place. దేవుని యొక్క ప్రేమ మా హృదయంలో ఈ రోజు ఈ స్థలంలో నింపువేయును గాక. May you be the focus of His love. ఆయన ప్రేమ యొక్క దృష్టి అంతా మీ పైన ఉండదు గాక.
May you love Him with all your heart, soul, and mind. మీ హృదయం అంతటితో, మీ ఆత్మ అంతటితో, ప్రాణం You అంతటితో will see మీరు ఆయన every ప్రేమిస్తున్నారు. sickness, every problem disappearing from your life. ప్రతి సమస్య, ప్రతి రోగము మీ జీవితం శరీరం నుంచి In వెళ్ళిపోవాలి గాక. Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. Amen. 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 Give a clap offering to the Lord. Hallelujah. Thank you, Jesus.